దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కుమారుడు, కౌరవులలో పెద్దవాడు. అతను ఓడిపోతాడని అందరికీ తెలుసు, ఎందుకంటే అతను అధర్మం వైపు నిలబడ్డాడు. కానీ అతను ఓడిపోయిన క్షణం ఎప్పుడు మొదలైందో తెలుసా? యుద్ధభూమిలో అడుగు పెట్టకముందే. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢన్ దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడి విధంగా చెప్తున్నాడు. పాండవుల సైన్యం చక్కగా వ్యూహరచనతో అమర్చబడి ఉన్నట్లు చూసిన దుర్యోధనుడు వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అని. సాధారణంగా మనం ఏదైనా ఊహించినది చూసినప్పుడు వెంటనే పరిగెత్తికెళ్ళి ఎవరికైనా చెప్తాం కదా. సరిగ్గా దుర్యోధనుడు కూడా అదే చేశాడు. పాండవ సైన్యం అంత పెద్దగా ఉంటుందని అతను ఊహించలేదు. ఎందుకు అలా ఊహించలేదు అంటే, కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సహాయం కోసం ద్వారకకు వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకవైపు నా నారాయణి సేన మొత్తం, మరోవైపు నేను మాత్రమే, అది కూడా ఆయుధం పట్టకుండా. ఏది కావాలో మీరే ఎంచుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ అర్జునుడికి ఎందుకు అంటే అది కొంచెం స్టోరీ లెంత్ అయింది. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద శ్లోక. అర్జునుడు క్షణం కూడా ఆలోచించకుండా శ్రీకృష్ణున్నే ఎంచుకుంటాడు. దుర్యోధనుడు మనసులో సంతోషంగా నవ్వుకుంటూ సైన్యం లేని నారాయణుడు ఎందుకని సైన్యాన్నే తీసుకున్నాడు. అందుకే పాండవులకు సైన్యం తక్కువ, బలం కూడా తక్కువ, యుద్ధానికి వచ్చేసరికి వాళ్ళు బలహీనంగా కనిపిస్తారని అనుకున్నాడు. కానీ కురుక్షేత్రానికి వచ్చి చూస్తే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. పాండవుల సైన్యం చక్కటి వ్యూహరచనతో దృఢంగా మహావీరులతో నిలబడి ఉంది. అది చూసిన దుర్యోధనుడికి లోపల ఏదోలా అయిపోయింది. అసహనం, భయం, అహంకారం అన్నీ ఒకేసారి. అంతే, ఆలస్యం చేయకుండా వెంటనే తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు కోపం తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీకృష్ణ.